రావద్దని చెప్పి దర్శన పదే పదే నాకు ఎందుకు కాల్ చేసిందో అర్థం కాలేదు సార్. నా విష్ణున్నా అక్క లైన్లో ఉంది, ఒకసారి మాట అన్నా. నీకు ఫోన్ చేసి ఎత్తలేదంట, నాకు చేసింది. మాట్లాడినా నువ్వు. ఏంటి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అవాయిడ్ చేస్తున్నావా? చెప్పాను కదా శర్మ గారి బర్త్డేకి వెళ్ళాలని. నాకు పని ఉందండి. మీరు ఎప్పుడు పడితే అప్పుడు పిలిస్తే ఎక్కడికి పడితే అక్కడికి రాలేను కదా. ఓహో, రాలేవా? నువ్వు రాకపోవడమే మంచిదిలే. ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు. గుడ్ బై. నేను ఎప్పుడేమన్నారా ఫోన్? ఏమైనా ఇబ్బందనా? అవునా మాలు, ఇబ్బందే, అందరికుండే ఇబ్బందే. అయితే ఆమెను అక్క అన్నను బావాను, లేకపోతే నన్ను అన్న అని ఆమెను వదినాను. ఇలా అక్క అన్నాను మా రిలేషన్ దొబ్బెట్టద్దు, సరేనా? నిన్ను ఎప్పుడు ఈ మాట చూడలేదనా? నేనుగా నిన్ను ఎప్పుడు ఇలా చూసుకోలేదు బా. ఇంకో అరగంటలో శర్మ చావును చూస్తాం. ఎదురు చూస్తా ఉంటా. మొన్న ప్రాంక్ వీడియో చేసింది నువ్వే కదనా? అవును, ఏమైందినా? టైర్ పంచర్ అయింది. ఇదన్నా నిజమా లేక ప్రాంక్ వీడియో అన్నా? నిజమే. కొంచెం లిఫ్ట్ ఇస్తావా? అర్జెంట్ బ్రదర్. ఎక్కడికి పోవాలనా? పద్మవల్లిపురం. ఆడికా? నేను ఆడికే పోవాలి, కానీ పోలేని పరిస్థితి. ప్లీజ్ బ్రో. సరే ఉండు, బ్యాగ్ తీసుకొస్తా. హలో, వస్తుంటే దారిలో టైర్ పంచర్ అయింది. ఆన్ ద వే, వచ్చేస్తాం. ఓకే, వస్తున్నాం. ఇక్కడ ఆపండి. థ్యాంక్స్ బ్రో, సరైన టైంలో సరైన హెల్ప్ చేసావు. హెల్ప్గా ఆ టైం ఈ టైం ఏముంటుంది బ్రో, అవతలవాడికి అవసరం ఉండాలి కానీ. సరే, జాగ్రత్త. ఏమైంది? నా కార్ చెక్ చేస్తున్నారు? ఏం లేదు విష్ణు, ఈ కారు చాలా డేంజరస్. 2-3 కేసుల్లో ప్రైమ్ ఎవిడెన్స్. డౌట్ వచ్చిందాక చెక్ పోస్ట్ దగ్గర ఆపితే ఆపకుండా తప్పించుకున్నాడు. ఏదైనా డీటెయిల్స్ దొరుకుతాయని కారు చెక్ చేస్తున్నా. సరైన టైంలో సరైన హెల్ప్ చేసావు. విష్ణు, శర్మ గారు, విష్ణు, విష్ణు.
దర్శన శర్మ గారు దర్శన చంపేసిందా? చంపేసింది సార్. ఎందుకు? ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ ఈ అమ్మాయిలు మాత్రం నమ్మకూడదు సార్. వాళ్ళు కావాలనుకున్న దానికోసం ఏమైనా చేస్తారు. ఏం కావాలనుకుంది? అయినా శర్మని ఎందుకు ఎమ్మెల్యే చంపాలనుకున్నాడు? దర్శన నాన్నాన్ని చూసి ఎందుకు శర్మ వెళ్ళిపోయాడు? కొంపదీసి దర్శన ప్రొఫెషనల్ కిల్లరా? సార్ వచ్చినప్పటి నుంచి మీకు ఓ మాట చెప్దాం అనుకుంటున్నాను. నాకు షుగర్ ఉంది, గంటకు మించి ఎక్కువసేపు ఆపుకోలేను. మీరు పర్మిషన్ ఇస్తే ఒక 5 నిమిషాలు వెళ్ళేసి వస్తాను సార్. రే, మీరంతా ఏంట్రా ఇక్కడ? ఆ అమ్మాయి ఎందుకు చంపిందో తెలుసుకుని వెళ్ళిపోతామన్నా. ప్లీజ్ అన్నా. సరే చావండి. రా రా విష్ణు, మన వాళ్ళు వింటారంట. ఇప్పుడు మీరు నన్ను ఎంత క్యూరియస్గా చూస్తున్నారో అంతే క్యూరియస్గా నేను తనని అడిగాను సార్. ఏం జరిగింది దర్శన? అసలు నేను చూసింది నిజమేనా? ఎందుకు కాల్చావు? నీకోసమే. శర్మ గారి మీద ప్రాంక్ అటాక్ జరిగిన రోజు. ప్రాంక్ సార్. ఇల్లు వచ్చేసింది దర్శన. హలో, ఏంది ఆలోచిస్తుండో? శర్మ గారు, మీరు ఒక మాట అన్నారు గుర్తుందా? యూట్యూబ్ లో పెట్టే కంటెంట్ అయినా షాకింగ్ గా ఉండాలి, లేక పెట్టే మనిషి అయినా సెలబ్రిటీ అయి ఉండాలని. ఇప్పుడు నేను సెలబ్రిటీనే కదా? 100%. ఎవరు కాదన్నారు? సపోజ్ ఇప్పుడు నేను ఒక షాకింగ్ వీడియో యూట్యూబ్ లో పెడితే రెస్పాన్స్ ఎలా ఉంటుంది? యూట్యూబ్ మొత్తం షేక్ అయిపోద్ది. ఇంతకు వీడియో ఏంటి? లైవ్ మర్డర్. మీ ఫేస్ లో ఇప్పుడున్న రియాక్షన్ ని విష్ణు ఫేస్ లో చూడడమే వీడియో. ఆ వీడియో చేయాలంటే నువ్వు ఇక్కడికి రాకూడదు. హెల్ప్ అడిగితే నువ్వు రావని నాకు తెలుసు. అందుకే శర్మ గారితో నిన్ను రావద్దని అడిగించా. దర్శన, నువ్వు అడగమన్నట్టే హెల్ప్ అడిగాను. నాకు తెలిసి వాడు రేపు రాడు. థ్యాంక్ యూ శర్మ గారు. క్లారిఫికేషన్ కోసమే నీకు పదే పదే కాల్ చేశాను. ప్లాన్ ప్రకారమే గన్ తీసుకుని ప్రాంక్ చేయడానికి శర్మ గారింటికి వచ్చాను. ఏంటండి ఈ డెకరేషన్? ఇట్స్ సో నైస్. నా హ్యాపీ బర్త్డే కదా. A very happy birthday to you. థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దామా? ఎస్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ ఫ్యాన్స్. ఇప్పుడు మీరు ఒక లైవ్ మర్డర్ చూడబోతున్నారు. షాక్ అయ్యారా? షాక్ అవ్వాల్సింది మీరు కాదు, విష్ణు. ఇప్పుడు శర్మ గారు నన్నేదో చేయబోతున్నారు అన్నట్టు కాల్ చేస్తాను. అది నిజం అనుకుని పరిగెత్తుకుంటూ వస్తాడు. కాదని తెలిసే వరకు అతని రియాక్షన్స్ చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, శర్మ గారు రెడీ? విష్ణు, విష్ణు,
శర్మ గారు విష్ణు విష్ణు Yes. శర్మ గారు విష్ణు వచ్చేస్తున్నాడు. నిన్ను ఫూల్ చేద్దామని ప్లాన్ చేశాను. నేను తీసుకొచ్చింది డమ్మీ గన్నే, కాల్చింది డమ్మీగానే. లాస్ట్ ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. ఏకాంతం వీడియో చూసినావా? చూసినా, చేసినాడు మెసేజ్ కూడా పెట్టుండాడు, నన్ను పట్టుకుంటే మీరు కూడా దొరుకుతారని. శర్మచ్చావు అరగంటలో చూస్తావంటే నాకు అప్పుడు అర్థం కాల. మరి ఏం చేయమంటావు? దీన్ని నిజం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఎంక్వైరీ ఉండకూడదు. ఇమ్మీడియట్ గా కేసు క్లోజ్ అయిపోవాలి. సరే బా. విష్ణు సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన తర్వాత ముద్దాయి దర్శన ఉద్దేశపూర్వకంగా చంపకపోయినా శర్మ చావుకి తనే కారణమని కోర్టు నమ్ముతోంది. అండర్ సెక్షన్ 304 సబ్ సెక్షన్ 2 ప్రకారం నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఒక ప్రాణం పోవడానికి కారణమైన ముద్దాయికి 7 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 జరిమానా విధించడమైనది. ద కేస్ ఈజ్ క్లోజ్డ్. తను తీసుకెళ్ళింది డమ్మీ గన్ నుంచి అలా క్లియర్గా చెప్తుంది కదా మేడం. అదందరికీ క్లియర్ గానే ఉంది విష్ణు. కానీ అక్కడ మ్యాటర్ ఏంటంటే, ఒకవేళ అమ్మాయి డమ్మీయే తీసుకెళ్ళుంటే క్రైమ్ సీన్ లో ఒరిజినల్ ఎందుకు దొరుకుతుంది? నిజంగానే అతనెందుకు బుల్లెట్ తగిలి చచ్చిపోయాడు? ఈ కార్ చాలా డేంజరస్. థ్యాంక్స్ బ్రో, సరైన టైంలో సరైన హెల్ప్ చేసావు. మధ్యలో ఒకడు గన్ను మార్చాడు మేడం. అవునా? అట్టయితే ఆ మార్చి నుండే పట్టుకో, తను ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది. నేను చెప్తానే ఉండా, ఈ యూట్యూబ్ ఎందుకని. నా మాట విన్నావా? ఛీ, నీ ఒక్కదాని వల్ల మేమంతా తలదించుకోవాల్సి వచ్చింది. ఆడపిల్లలందరూ ప్రిన్సెస్ సార్. అంటే వాళ్ళ నెత్తి మీద ఎప్పుడూ కిరీటం ఉంటుంది. అది కింద పడకుండా ఉండాలి అంటే వాళ్ళు ఎప్పుడూ తలదించుకోకూడదు. అలాంటిది నా ప్రిన్సెస్ ఆ రోజు అందరి ముందు తలదించుకొని వెళ్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా సార్? ఆ బాధ మీతో ఎలా చెప్పుకోలేకో నాకు తెలియట్లేదు సార్. మందు తెప్పించమంటావా? అలవాట్లేదన్నా. పోటీ సిగరెట్ ఏమైనా తాగుతావా? ఇష్టం లేదన్నా. మరి ఎలా? మనసులో ఉన్న బాధని ఎలా చెప్తావు? పాట ఏమైనా పాడతాను సార్.